నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనె క్రిస్టినా అధ్యక్షత వహించారు. అలాగే ప్రణాళిక ఆర్థిక సంఘంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రం నుంచి లభించే పలు అభివృద్ధి పథకాలను వివరించి ప్రతిపాదనలు పంపాలని సూచించడం జరిగింది. జాతీయ హౌసింగ్ స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 10 లక్షల గృహాల నిర్మాణాలకు, పట్టణ గ్రామాల్లో 5 లక్షల గృహ నిర్మాణాలకి కేంద్రం నిధులు మంజూరు చేసేలా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు, కార్యాచరణ అమలులో ప్రజా ప్రతినిధులు భాగస్వాములే ముందుకు నడిపించాలని కోరారు. అలాగే శ్రీ నారా లోకేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అందరికీ నమస్కారం. ప్రత్యేక సాధారణ సమావేశం జిల్లా అధికారులకు మరియు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు. మరియు ప్రభుత్వం నుండి జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణంలో జిల్లా పరిషత్ నిధుల కొరతతో ఏ ఒక్క డెప్యూటీసీ అందరికి వాస్తవాలు తెలియాలని చెప్తున్నా. అదేవిధంగా రేపు ఇప్పుడు 2 కోట్ల ఇళ్ళు శాంక్షన్ అయ్యేటువంటి ఉన్నాయి. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మన చేతుల్లో ఉంది కాబట్టి కొద్దిగా అయితే ఇదంతా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాదాపుగా 1,40,000 నుంచి 1,50,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. మనం కనుక ఒక 60-70,000 కనుక ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే దాదాపుగా 10 లక్షల మంది పేదవాళ్ళకి రూరల్ లో కానీ, అదేవిధంగా అర్బన్ లో 3-4 లక్షలు 15 లక్షల మందికి ఇల్లు కట్టించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనం ఈ చెప్పి మనం చేసుకోలేకపోయాం. అయితే హ్యాబిటేషన్ నుండి ఇంతకు ముందు అస్సలు రోడ్లు లేని వాటికి అవకాశం ఉంది. అవి ఏమన్నా ఉన్నా కూడా ఆ లిస్టు మీరు అందరూ ఇవ్వండి, అవి కూడా చేపించేటువంటి పరిస్థితి. తర్వాత నరేగా మీకు తెలుసు, ఇది ఉపాధి హామీ పథకం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ గా ఈ రోజున 290 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు, మిగిలిపోయిన రోడ్లు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు, ఇంకేదైనా చెరువులు తొలగించుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో నరేగా ఫండ్స్ అనేది ఇట్ ఇస్ ఏ డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్. మీ అందరికీ ఎంత ఉపాధి. పౌర సరఫరాల శాఖ పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని, వారు ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా సరే వదిలేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగినటువంటి జిల్లా సర్వసభ్య సాధారణ సమావేశానికి వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సభ్యులు కూడా సమావేశం ప్రధానంగా క్షేత్రస్థాయిలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల గురించి, ఇతర సౌకర్యాల గురించి చాలా మంది గౌరవ సభ్యులు ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈరోజు చర్చలో ప్రతి ఒక్కరిలో ఒక మార్పు కనపడింది. ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి, ప్రజలు కోరుకునే విధంగా మనం పరిపాలించాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది గౌరవ సభ్యులందరూ కూడా ఒక విజ్ఞప్తిలో, అదేవిధంగా వాళ్ళ మనసులోని మాట వాళ్ళు బయటపెట్టడం నిజంగా మనందరం కూడా హర్షించాలి. మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలన్నప్పుడు అందరం కూడా సమిష్టిగా పనిచేసుకోవాలి. క్షేత్రస్థాయిలో డిప్యూటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మండలి సభ్యులు, మంత్రులుగా మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉంటాయి. వివిధ శాఖలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఒక పోలీస్ అధికార శాఖనే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా ఈ బియ్యం పంపిణీ విషయంలో దళారులు ఈ రోజుకి కూడా సామాన్యులను ఇబ్బంది పెడుతూ
సక్రమంగా రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదల పొట్ట కొట్టే విధంగా కొంతమంది బడాబాబులు ఇందులో చాలా లోతుగా పాతుపోయారు. వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు దాడులు చేశారు. బాపట్లలో కూడా నిన్న రాత్రి కొన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో దాడులు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అన్ని జిల్లాలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సమగ్రమైన విచారణ చేసుకుంటూ దీనిపైన సమాచారం ఒక రోజున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఏకీభవించి దీని గురించి ఖచ్చితంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనం పీడిఎస్ రైస్ని దారి మళ్లించకుండా మా వ్యవస్థ, మాతో పాటు ఉన్న రెవెన్యూ వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పోలీస్ అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇందులో కలిసి రావాలి. ఎవరికి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా అది మిల్లుల్లో కానివ్వండి, ఫేర్ ప్రైస్ షాపుల్లో కానివ్వండి, లేదా కొంతమంది ఎండియూ వ్యాన్లో ఏ విధంగా వీళ్ళు తరలిస్తున్నారో బియ్యం అందరికీ తెలిసిన విషయం. దయచేసి అటువంటి ఏమైనా ఉంటే మీరు తప్పకుండా సమాచారం మాకు అందించండి. ఆ మార్పు మేము తీసుకొచ్చి మంచి పరిపాలన అందించే విధంగా పేదవాడికి అన్ని విధాలుగా సంక్షేమంలో ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన. వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ వీక్ 2024 సందర్భంగా గుంటూరు రమేష్ హాస్పిటల్స్ నందు తల్లిపాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా జరుపుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన సమాజంలో అందరికీ అవగాహన కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత మాట్లాడారు. రమేష్ హాస్పిటల్స్ అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత మరియు డాక్టర్ భాను తేజ వారి యొక్క టీం సిజరేషన్ ఆపరేషన్ కన్నా నార్మల్ డెలివరీపై ప్రతి వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత, గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత, డాక్టర్ భాను తేజ, పీడియాట్రిషియన్ డాక్టర్ సాహితి, డాక్టర్ శ్రీలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఈ ఫోటో బూత్ లో ఇంకా పిక్చర్స్ తీసుకోలేదు. మేము మీ అందరికీ ఫోటో బూత్ తో పిక్చర్స్ మిస్ అయ్యారు. ఇఫ్ యూ కెన్ ప్లీజ్ బ్యాక్ ఎట్ టైం కమ్ ఫార్వర్డ్ అండ్ అలాగే ఉండండి. మనం ఆగస్ట్ 1 నుంచి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ వీక్ అంతా కూడా మనము ఈ సెలబ్రేషన్ చేస్తాము. సో అందులో భాగంగా మనకి సిఎస్ఆర్ దీని ప్రకారం మనకి రమేష్ హాస్పిటల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఎంటైర్ హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్ మమత అండ్ హర్ టీమ్. సో ఇదే కాకుండా ఫస్ట్ డే 1 మనకి సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వకముందే మన ఏఎన్ఎంస్ అండ్ ఆశాలు కూడా ఒక 200 మెంబర్స్ దాకా ఒక సెన్సిటైజేషన్ గైనకాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అంతా కలిపి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి వాళ్ళు తల్లిపాల వలన వచ్చే లాభాలు, తర్వాత వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. సో ఐ థ్యాంక్ఫుల్ టు ద రమేష్ హాస్పిటల్ అండ్ టీమ్. సో ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మేనేజ్మెంట్ ప్రతి హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ కూడా ముందుకు వచ్చి ఈ సెలబ్రేషన్స్ని మనకి ఇంకా 7th వరకు ఉంది, ఇది ఇలా కంటిన్యూ చేస్తూ అనేది సెలబ్రేట్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫీడింగ్ వీక్ 2024 1 ఆగస్ట్ నుంచి 7th ఆగస్ట్ ఇది తల్లిపాల వారోత్సవం అని జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. ప్రతిసారి ఒక కొత్త థీమ్ తోటి. ఈసారి క్లోజింగ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ మదర్స్ డెలివరీ వీక్ అంటే తల్లిపాల ప్రాముఖ్యత చాటి చెప్పుకోవడానికి కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాము. మేము బర్త్ అండ్ బియాండ్ టీమ్ అని మదర్ అండ్ చైల్డ్ యూనిట్ రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ నుంచి మా దగ్గర తల్లి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ని ఎలా సపోర్ట్ చేశాము,
వాళ్ళకి ఈ తల్లిపాల ప్రాముఖ్యత తెలియజేయడానికి ప్లస్ వాళ్ళు మాకు చూపించిన ట్రస్ట్ కాన్ఫిడెన్స్ మాకు డెలివరీ అయిన పేషెంట్స్ అందరికీ ఒక చిన్న సెలబ్రేషన్ లాగా, ఆ సెలబ్రేషన్తో పాటు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఒక చిన్న ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాము. ఈ ప్రస్తుతానికి 89% హాస్పిటల్స్లో డెలివరీ అయినప్పటికీ 40% వరకు మొదటిసారి తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసమని ఈ గ్యాప్ క్లోజ్ చేయడానికి కోసమే ఈ ఇయర్ థీమ్ ఇలాగా స్టార్ట్ చేసాము. దీంతో పాటు సోషల్ మీడియాలో వీడియో మెసేజెస్, అలాగే వీళ్ళకి స్పెషల్ కాంటెస్ట్, వీళ్ళకి అవగాహన క్రియేట్ చేయడానికి కూడా డైలీ హాస్పిటల్ ఓపీడీస్, స్పెషల్ క్లాసెస్ ద్వారా కూడా మేము తెలియజెప్తాం. ప్రతి ఇంట్లోనూ ఫ్రైడే డ్రైడే తప్పనిసరిగా పాటిస్తే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దరిచేరవని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్ తెలిపారు. తాడేపల్లి పీహెచ్సీ పరిధి ఉండవల్లి సెంటర్ ప్రాంతాల్లో వాటర్ ట్యాంక్ రోడ్డు, కేఎల్రావు నగర్లలో డ్రైడే, ఫ్రైడే అమలు తీరును ఆయన శుక్రవారం నాడు పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల 25న ఈ ప్రాంతంలో డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చిందని తాడేపల్లి పీహెచ్సీ డాక్టర్లు పరీక్ష చేశాక ఆ వ్యక్తిని మంగళగిరి ఎయిమ్స్ కు రిఫర్ చేశారని తెలియజేశారు. డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర్, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ విజయలక్ష్మి, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ అలీం బాషా, గుంటూరు జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయన్ తదితరులు కమిషనర్ వెంట ఉన్నారు. ఇప్పుడు మీరు సర్వే చేశారు, కనిపించామా వాడే నీళ్ళల్లో ఎలాగా ఉండదు. ఇది L4 ఉంది సార్. L4 2 days లో 2 PHCలు 11 PHCలు ఉన్నాయి సార్ నా దగ్గర. 2 PHC అవును, గుంటూరు PHC ఇంకా మీరు వాటర్ నిల్వ ఉంచుకోండి. పక్కన నుంచి చెప్పారా వాటర్ నిల్వ? రోజు ఈ ఉండవల్లి ఏరియాలో కేఎల్ రావు నగర్ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఇదే ఏరియాలో 25వ తారీఖుని దాదాపు ఒక 5-6 రోజుల క్రితం ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చింది. పేషెంట్ పిహెచ్సికి వచ్చి టెస్ట్ చేయించుకుంటే దాని తర్వాత ఎయిమ్స్కి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ ప్లేట్లెట్స్ కూడా ఎక్కించి ఇప్పుడు పేషెంట్ సేఫ్గానే ఉన్నారు. సో వాళ్ళని డిశ్చార్జ్ అంటే అడ్మిట్ కూడా అవ్వలేదు, సో ఇన్ పేషెంట్గా కూడా. కాకపోతే పేషెంట్ ఈజ్ సేఫ్ అండ్ షీ ఈజ్ నౌ ఫైన్. బట్ ఈ ఏరియాలో డెంగ్యూ వచ్చింది కాబట్టి ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 250 మీటర్స్ ఇల్లులన్నీ కూడా సర్వే చేసి ఏమైనా ఇల్లులు ఇంకేమైనా నిల్వలు వాటర్ ఉన్నాయి ఇక్కడ చూస్తే 2-3 ఇళ్ళకి వెళ్తే వాళ్ళు 2 రోజులు 3 రోజులు 4 రోజులు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రావడం, సో ఇట్లాగా వేరే చోటుకి వెళ్ళి ఉండడం లేదా పని చేసుకోవడం, మళ్ళీ 4-5 రోజుల తర్వాత రావడం. సో ఫ్రిడ్జ్ వెనకాతల, ఎందుకంటే ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ, సో ఇక్కడ ఫ్రిడ్జ్ వెనకాతల నీళ్ళు చేరడం, ఆ నీళ్ళలో లార్వా ఉండడం, రోకల్లో నీళ్ళు చేరడం, దాంట్లో లార్వా ఉండడం, ఇవన్నీ గమనించడం జరిగింది. ఇంకా యాక్టివ్గా ఇంకా డ్రై డే అనేది ఈరోజు ఫ్రైడే డ్రై డే అనేది అందుకనే పాటించమని చెప్తాం. ఫ్రైడే డ్రై డే అన్నది పాటిస్తే ప్రతి ఇంట్లోని ఇట్లాంటి డెంగ్యూ కానీ మలేరియా కానీ రాకుండా దరిచేరకుండా ఉంటాయి. సో ఈసారి కూడా ఎక్కువ సర్వేలెన్స్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎన్ని సర్వేలెన్స్ చేసాం. సర్వేలెన్స్ అంటే ఎక్కడైనా ఒక పాజిటివ్ కేసు వస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టెస్టులు చేయడం, మా ఫెసిలిటీకి వచ్చి పిహెచ్సిలకి సబ్ సెంటర్లకు వచ్చిన వాళ్ళకి టెస్టులు చేయడం. సో టెస్టుల సంఖ్య కూడా బాగా పెంచాం. సో వీలైనన్ని కనుగొంటే కేసులు మిగతా వాళ్ళని రక్షించగలుగుతాం, అంటే వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రక్షించగలుగుతాం. కాబట్టి మేము సర్వేలెన్స్ కూడా పెంచాం. సో ఇదొక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి కేసు వస్తే కనుక్కుంటాం, కానీ ఇది రెగ్యులర్ శానిటేషన్లో భాగంగా ఆ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కూడా చేపట్టాలి. సో ఇద్దరు కలిసి పనిచేస్తేనే పనులు బాగా జరుగుతాయి. ఇక్కడ కూడా గమనించడం జరిగింది, ఇక్కడ ఇది మైగ్రెంట్ పాపులేషన్, ఇంటర్మీడియట్ మైగ్రేట్ పాపులేషన్లా ఉన్నారు. సో అందుకనే ఇక్కడ కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాల్సిన పని ఉంది. సో ఇట్లాంటివన్నీ అందరికీ తెలియజేయడం ఏమనగా ప్రజానికానికి ఫ్రైడే డ్రై డే మన ఇంట్లో ఎక్కడా కూడా నీళ్లు నిల్వ లేకుండా ఒక రోజు వారంలో చూసుకోగలిగితే మనం సేఫ్గా ఉంటాం, మన కుటుంబం సేఫ్గా ఉంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. పక్కింట్లో ఊర్లు వెళ్ళిపోయారు, వాళ్ళు ఊరు వెళ్ళిపోయినా సరే అక్కడ ఒక వారం రోజులు నీళ్ళు నిల్వ ఉండి లార్వా తయారైతే ఆ దోమ మొత్తం అందరినీ ఆ ఏరియాలో ఉండే 200 మీటర్ల పరిధిలో కొడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ డెంగ్యూ కేసు వచ్చింది. ఈ డెంగ్యూ పొద్దున్న దోమ, అదే పగలపూట తిరిగే దోమ, దీనివల్ల ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ బాగా 40,000 30,000 కంటే కింద పడిపోతుంది.
సో రాష్ట్రంలో ఖాదీ విలేజ్ బోర్డును అభివృద్ధి చేసేందుకు మంత్రి సవిత సంసిద్ధంగా ఉన్నట్లు విజయరాఘవ నాయక్ తెలియజేశారు. పీఎం ఈజీపీ ద్వారా 1226 యూనిట్ల టార్గెట్ గా ఇంప్లిమెంట్ చేసేందుకు బ్యాంకుల ద్వారా 179 యూనిట్లను రుణాలు పెంపొందించేందుకు అనుమతి పొందినట్లు వారు స్పష్టం చేయడం జరిగింది. మంగళగిరి ఎర్రబాలెంలోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు ఎస్ సవిత సందర్శించారు. మహాత్మా గాంధీ కన్నకలలు ఆశయాలతో చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు 25,000 ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఫైనాన్షియల్ ఆఫీసర్స్ నోట్ తీసుకోండి పక్కన ఉన్నారు అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఏం జరుగుతుంది, 14 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది. గాంధీ గారి సిద్ధాంతాలతోనే చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా గత 45 రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం. పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి. మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు. మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా యువతకు, ఎందుకంటే 5 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు. ఒక పక్క గంజాయి కావచ్చు, ఒక పక్క లిక్కర్ కావచ్చు, పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు. గారు మొత్తం రివ్యూ చేశారు. ఈ కార్యాలయం పనితీరును, ఇక్కడ ఉన్న ఇష్యూస్ను అన్నిటినీ రివ్యూ చేసి మేడం గారు తప్పకుండా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుని ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సహకారం అందిస్తూ అవసరమైతే ముంబై వరకు కూడా ఆ మేడం ఇచ్చేసి ఇందుకు కావాల్సిన గ్రాంట్లను అన్నింటినీ ఈ సంవత్సరానికి ఇప్పించేందుకు ఇప్పుడే తమ సంసిద్ధతను తెలియజేసినారు. వారికి మరి రాష్ట్ర ప్రజల తరఫున ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు తరఫున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రోగ్రెస్ గురించి ఈరోజు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు రాష్ట్రంలో పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. 1226 యూనిట్లు టార్గెట్గా, అట్లనే 33 కోట్లు సబ్సిడీ ఇచ్చేందుకు 13,500 మందికి ఉపాధి కల్పించాలని భారత ప్రభుత్వం నిర్దేశించి ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకు టార్గెట్లు పెట్టారు. ఇందుకు గాను మేడం గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటి వరకు 1799 యూనిట్లను వివిధ బ్యాంకుల నుంచి శాంక్షన్స్ తెప్పించడం జరిగింది. అలానే మంగళగిరి తాడేపల్లిలో ఏకకాలంలో 5 చోట్ల వాహన తనిఖీలలో పాల్గొన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. భారీగా పట్టుబడిన పత్రాలు లేని నకిలీ వాహనాలు, స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వెహికల్స్ ను సీజ్ చేస్తూ ఫైన్స్ వేస్తున్నారు ఎస్పీ సతీష్ కుమార్. లేడీస్ హాస్టల్స్ మరియు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద ప్రత్యేకించి ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతున్న వాటిని సీజ్ చేశామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు మరియు దొంగతనాలకు పాల్పడినటువంటి వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఉంటే వీడియో తీయండి, ఓకేనా? ఎందుకు వీడియో వీడియో మనం ఎఫ్ఐఆర్ వేయచ్చు. రాంగ్ రూట్ లో యూటర్న్ తీసుకొని గుడ్ ఈవినింగ్. సో అంటే మనం సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ లాగా మన గుంటూరు డిస్ట్రిక్ట్లో గతం లాస్ట్ 1 వీక్గా చేస్తున్నాము. గుంటూరులో టౌన్లో మెయిన్ టౌన్లో మనం 2 times చేస్తాము. సండే చేస్తాము, మళ్ళీ నిన్న గర్ల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ స్నేక్ డ్రైవింగ్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఉన్న అంటే స్నేక్ డ్రైవింగ్, తర్వాత ర్యాష్ డ్రైవింగ్, తర్వాత వితౌట్ నంబర్ ప్లేట్స్, ఇలాంటి చాలా రకరకాలు ఉన్న వెహికల్స్ అన్నీ కూడా గర్ల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నిన్న సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మంగళగిరి టౌన్లో మనకి తెనాలి ఫ్లైఓవర్, తర్వాత అక్కడ ఆల్ఫా హోటల్, తర్వాత ఇంకా అనదర్ 4 ప్లేసెస్లో కూడా మనం ఈరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో నంబర్ ప్లేట్స్ లేనివి అన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి నంబర్ ప్లేట్స్ లేనివి, ట్రిపుల్ రైడింగ్, స్నేక్ డ్రైవింగ్, కొన్నిటికి ఫైన్ వేస్తున్నాము, కొన్నిటికి వెహికల్స్ని సీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి పేరెంట్స్ని పిలిపించి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. సో కమింగ్ డేస్లో ఎవరికి కూడా ర్యాష్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నట్టు డ్రైవింగ్ కానీ వితౌట్ నంబర్ ప్లేట్స్ కానీ చేసిన వాళ్ళందరికీ కూడా బైక్ కమింగ్ డేస్లో సీజ్ చేస్తాము. ఇది ఒక అనౌన్స్మెంట్గా. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళగిరి పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం మంగళగిరి పట్టణంలో 5 చోట్ల ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, యువత ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తూ మహిళల్ని, వాహనదారుల్ని ఇబ్బంది పెడుతున్నారని, అందువలన డ్రైవ్ ని గుంటూరు జిల్లా ఎస్పీ నిర్వహించారని తెలిపారు. మంగళగిరి పట్టణంలోని సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలను ఈ స్పెషల్ ట్రైలర్ గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ట్రాఫిక్ అట్లేడు సార్ ఇక్కడ నమస్కారం, నేను మంగళగిరి పట్టణ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. ఈరోజు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు గౌరవ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గుంటూరు లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సారు, అదేవిధంగా మన మంగళగిరి డిఎస్పీ రవికాంత్ సార్ ఆధ్వర్యంలో మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలో మంగళగిరి టౌన్లో 3 చోట్ల, తాడేపల్లిలో 2 చోట్ల సర్ప్రైజ్గా ఈ వెహికల్ చెకింగ్లు పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే కాలేజీలు, ఆడపిల్లలు, మహిళలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఈ కుర్రవాళ్ళు కానీ ఇతరులు కానీ ఈ స్నేక్ డ్రైవింగ్లు, స్పీడ్ డ్రైవింగ్లు, సెల్ ఫోన్ డ్రైవింగ్లు, డేంజరస్ డ్రైవింగ్ చేసే వాళ్ళని, అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడే వాళ్ళని పట్టుకొని వాళ్ళపై చర్యలు తీసుకునే నిమిత్తం ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన సబ్ డివిజన్లో 5 చోట్ల ఈ యొక్క డ్రైవ్ పెట్టి ఇప్పటి వరకు మంగళగిరి టౌన్లో సుమారు 80 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. వాటిలో రికార్డ్స్ లేని వాటికి, అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేని వాటికి కూడా ఫైన్లు వేసి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మైనర్లు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా డేంజరస్ డ్రైవింగ్ చేసే వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని కోర్టుకు పెడతా ఉంటాం. ఈ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం తరచూ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.
పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత. కార్యాలయాన్ని ముట్టడించిన ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపణ. రాజకీయ కారణాలతో తొలగిస్తున్నారంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేదంటే రాష్ట్ర స్థాయిలో ధర్నాకి పిలుపునిస్తామని కోరారు. అలాగే పలువురు మహిళలు మాట్లాడుతూ దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగిందని భ్రమల్లో ఉండకండి. మన ఉద్యోగం, నా ఉద్యోగం కాపాడుకోవాలంటే నేనే పోరాటం చేయాలి. ఈ పోరాటంలో ఎవరైతే కలిసి వస్తారో ఆ కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలనేటటువంటిది ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ ఇది మైండ్ లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు పంచాయతీరాజ్ ఆఫీసు చెప్పచ్చు కదా అన్న. ఈయన అధ్యక్షుడుగా మాట్లాడుతున్నాను. నా పేరు రాజునాయకన. మేము ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ 2006లో స్టార్ట్ అయింది. 2007 నుంచి దాదాపు రాష్ట్రం వేడిగా 13,500 మంది పనిచేస్తున్నాము. అందులో భాగంగానే దాంట్లో దాదాపు MA BD దాదాపు 80% మెంబర్స్ ఉన్నారన్న. ప్రతి ప్రభుత్వంలో అప్పుడు రాజశేఖర గవర్నమెంట్ నుంచి మమ్మల్ని గ్రామ సభలు పెట్టి మండల తీర్మానం ద్వారా తీసుకున్నారు. అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ లో మేము దాదాపు వివిధ రకాలైన పని చేసుకుంటూ వస్తున్నాము. ఏ గవర్నమెంట్ మార్పిడి చేసినా ఫీల్డ్ అసిస్టెంట్ మార్పులు చేయాలంలో నినాదంతో రాజకీయ నాయకులు కూడుకొని ఉన్నారన్న. ప్రస్తుతము ఆ వైసీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో జీతాలు సాధించిన జీతాలు పనిచేయడం జరిగిందన్నా. దాదాపు అప్పట్లో కూడా మేము 5,500 శాలరీ తీసుకున్నామన్నా. ఇప్పుడు కూడా కుటుంబ ప్రభుత్వం వస్తే మీకు ఎవరికి అన్యాయం జరగదు, మీకు న్యాయం చేస్తాము, మీకు జీతాలు పెంచడం జరగనుందినా. కుటుంబ ప్రభుత్వం వచ్చింది. దాదాపు ఇప్పటికే మా గ్రామ నాయకుల నుంచి మండల నాయకుల నుంచి మీరు పనిచేస్తున్న ఇప్పుడు మాకొద్దు, మీరు రాజీనామా చేసి ఇంటికి వెళ్తారా లేదా అనే నినాదంతో మండలం జరుగుతుంది. అందులో భాగంగానే వివిధ జిల్లాల నుంచి 8 మంది చనిపోవడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లు వారి కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. మేము కూడా దాంట్లో ఈ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్ 250 మంది వికలాంగులు ఉన్నారు, 250 మంది ఉమెన్ లేడీస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారన్న. ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ 45 సంవత్సరాలు దాటింది. అందుకే ఈ ప్రభుత్వం జూన్ 12వ తేదీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఈ రోజు అన్యాక్రాంతంగా అక్రమంగా ఉద్యోగాల నుండి తొలగించారు. 4 ఈ బాధలు భరించలేక ఉద్యోగాల నుండి తొలగిస్తే మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి ఆవేదన చెంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఇంతవరకు పరామర్శించిన వాళ్ళు లేరు. 2,360 కుటుంబాలు ఈ రోజు నడివేదిన పడ్డాయి. ఈ కుటుంబాలను ఆదుకునేది ఎవరు? 17-18 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలను కూడగట్టి వాళ్ళ చైతన్యవంతం చేసి వాళ్ళకి పని భద్రత కల్పించడమే కాదు, గ్రామాల అభివృద్ధికి ఈ రోజు కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం బాగా అమలు జరుగుతుంది, జయప్రదంగా నిర్వహించబడి ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలనేటువంటి గ్రామ స్థాయి లీడర్ల యొక్క నిబంధనలు ఫీల్డ్ అసిస్టెంట్లకు మెడకు ఉరితాడులాగా విధిస్తున్నది. గత నెల ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లు రాజకీయ వేధింపులతో సుమారుగా 8 మంది సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అదేవిధంగా 4 చనిపోవడం జరిగింది, 4 సూసైడ్ నుంచి బయటపడడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వారి యొక్క కుటుంబాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఇలా చనిపోయినటువంటి యొక్క కుటుంబాలకే ఎక్స్గ్రేషియాగా 25 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా కారుణ్య నియమం కింద ఆ కుటుంబానికే ఆ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఫీల్డ్ అసిస్టెంట్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నారు. నందికొట్కూరు మండలం నుంచి వచ్చినాము. మేము 2015 నుంచి చేస్తున్నాం సార్. అయితే ఇవి కొద్దిగా ఏమైతుందంటే పని రాజకీయ ఒత్తిడిలు ఎక్కువ ఉన్నాయి సార్. ఏ రాజకీయం వచ్చినా ఈ ప్రభుత్వమే అని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా భయం ఉంటుంది సార్ మాకు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఈ జాబు వచ్చింది అట్లా భయం అనేది మాలో పోవాలంటే గవర్నమెంట్ ఈ రాజకీయ ఒత్తిడులు అనేది మా జాబ్ పరంగా ఉండవు సార్. మాకు జీతాలు కూడా సార్ 7,000 8,000 వస్తే మాకు పిల్లల్ని
ఎట్లా పోషించుకోవాలా సార్? ప్రతిదీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 8,000 జీతంతో మేము ఎట్లా గడపాలా సార్? అందుకని మాకు జీతాలు కూడా పెంచాలా. ముఖ్యంగా మాకు ఈ జాబ్ రాజకీయ ఒత్తిడి ఉండకూడదని మేము గవర్నమెంట్ ను కోరుకుంటున్నాం సార్. కానీ ఈ రాజకీయ ఒత్తిడి అనేది ఒక ఎమ్మెల్యే నుంచి సీఎం నుంచి రాలే సార్. ఊర్లోనే ఒక నాయకులు ఉంటారు కదా ప్రభుత్వంలో, వాళ్ళు చెప్పరు కానీ వీళ్ళే మాట్లాడుకుంటారు. మన ప్రభుత్వం రాజధాని ముఖద్వారమైన తాడేపల్లి మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా దూకుడు పెంచిన పోలీసులు. దానిలో భాగంగా తాడేపల్లి మండలంలో పలు ప్రాంతాల్లో నాకా బందీ నిర్వహించి తాడేపల్లి పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని సుమారు 30 ద్విచక్ర వాహనాలని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. త్వరలో తాడేపల్లి మండలంలో గంజాయి అనే పదం వినపడకుండా చేస్తామని తెలిపారు. ఇప్పటికే గంజాయి అమ్ముతున్న పలువురిపై కేసు పెట్టడం జరిగిందని సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. ఈ నాకాబందీ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ తో పాటు పోలీస్ సిబ్బంది, క్రైమ్ పార్టీ పాల్గొన్నారు. ఎవరు పేరు మీద ఉంది? ఎవరు రాము? ఎవరు అతను రమ్మని చెప్పి కాగితాలు తీసుకొని అందరికీ నమస్కారం. గంజాయి అక్రమ రవాణా, రౌడీయిజం, ఈవ్ టీజింగ్ ఇలాంటి వాటిని పట్ల ప్రభుత్వం యొక్క సీరియస్ ఆదేశాల మేరకు, నూతన ఎస్పీ గారు ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణంలో వాహనాల తనిఖీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం, అలాగే త్రిబుల్ రైడింగ్, ఇంకా ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేటు ఇలా ఉన్నటువంటి వాహనాలని తనిఖీ చేస్తున్నాము. అలాగే గంజాయి, దొంగ వాహనాలు, వితౌట్ నంబర్ ప్లేట్లు, డాక్యుమెంట్స్ లేకున్నటువంటి ఇల్లీగల్ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాహనాలని తనిఖీ చేస్తున్నాము. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 30 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా వాహనాల తనిఖీ జరుగుతుంది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఈ గంజాయి అలాగే రౌడీయిజం పట్ల ఉన్నటువంటి సీరియస్ని దృష్టిలో పెట్టుకొని రౌడీల్ని ప్రతి వారం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి దాని మీద సీరియస్గా చేసి ఈ మధ్య సుమారు ఒక 10 మందిని అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. అలాగే ఎవరైనా సరే ఆడవారి పట్ల కానీ రౌడీయిజం ప్రదర్శిస్తున్న రౌడీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మీద కూడా నిఘా ఉంచాము. వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఈ మధ్య కాలంలో వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని పోలీసు లెవెల్లో వాళ్ళకి పనిష్మెంట్ చూస్తూ చట్ట ప్రకారం వాళ్ళకి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ వాహనాల ద్వారా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, గంజాయి ని దృష్టిలో పెట్టుకొని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ని అరికట్టే దానిలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే మాకు అందించినట్టయితే వాళ్ళ పేర్లు వివరాలు కూడా. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో అధికారులతో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. పంచాయతీలకు 1000 కోట్ల నిధులు త్వరలో మంజూరు అవుతాయని తెలిపారు. ప్రాధాన్యత ప్రకారం పనులు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయండి. గృహాల నిర్మాణం విషయంలో దేశంలో ఎక్కడ లేని విధానం తెచ్చారు. కూటమి ప్రభుత్వం సెంట్లు స్థలమిచ్చి 4 లక్షల ఇంటి నిర్మాణానికి, ఇస్తాం గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఇక ఇప్పుడు మనం ప్రతి గ్రామం నుంచి లేదా జగనన్న కాలనీలు ఎక్కడెక్కడ ఇచ్చారో వాటి గురించి చెప్తారు. ఒకటే విధానం, మీరు అడగచ్చు, మాకు జగనన్న కాలనీలో పట్టా లేదు, మా సొంత స్థలం ఉంది. సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అది 2 సెంట్లు ఉన్నా, సెంటున్నర ఉన్నా, మీరు ఇమ్మీడియట్ గా ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోండి.
ఆయన పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు మీరు అందులో ఉన్నట్టుగా. ఆ పొజిషన్ సర్టిఫికేట్ ని మీరు ఏఈ గారికి ఇస్తే హౌసింగ్ ఏఈ గారికి ఎంపీఓ గారు వాళ్ళ కంపెనీలో కూర్చొని హౌసింగ్ శాంక్షన్ చేస్తారు. మీ ఓన్ స్థలంలోనే మీ ఇంటి పక్కనే మీకు 4 లక్షలతో ఇల్లు మంజూరు చేస్తాము. ఇక మూడవది, మన గ్రామంలో మా ఎంఆర్ఓ గారు ఎక్కడైనా గ్రామంలో గవర్నమెంట్ స్థలం ఉంది అనేది నిర్ధారణ చేస్తే మొదటి ప్రాధాన్యతగా ఆ ల్యాండ్ లో భూమి లేదు ఇల్లు లేనటువంటి పేదలకి 3 సెంట్లు స్థలం చొప్పున ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు గ్రామంలో ఇదేసారి భూమి ఉండేది, ఇక్కడ మరి ఇంతమంది ఉన్నారు, మేము 2 సెంట్లకి అడ్జస్ట్ అవుతామని మీరు తీర్మానం చేసుకుంటే మాకేమో అభ్యంతరం లేదు. బట్ మా విధానం మాత్రం 3 సెంట్లు. ఇకపోతే లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక ఏమైనా బిల్లులు పెండింగ్ ఉంటే ఇప్పుడే చెప్పండి, గ్రామాల వారికి రాదు. సరేనా? ఎలా చూసిన తర్వాత మా అమ్మవారు పైకొస్తామనేది ఇంకా నేను అమ్మవారు కావాలి. సో ఇక నుంచి అలాంటిదే ఉంటారు. మీరు అనుకోవద్దు వ్యక్తులు కాకపోతే కల్పన కల్పన సునీల్ చౌదరి అనుకునే సునీల్ చౌదరి గారు అసలు ఈ కాన్ఫిడెన్స్ లో ఉండరు. ఎలక్షన్ ముందు రామాయణ గారు పల్లపాటు యామరు అజయవాడ ఆ తర్వాత యాక్షన్ తీసుకున్న వైసీపీ కార్యకర్తగా ఈ 45 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రవర్తన జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయాక అక్కడే ఆపరేలో వైసీపీ వాళ్ళు మా తెలుగుదేశం వాళ్ళు కొట్టడం జరిగింది, రాత్రి దారి కాచి. ఆ తర్వాత ఇది ఢిల్లీ వరకు ఎంపీ స్థాయి, మరి ఆయన దృష్టికి పోవడం, ఎమ్మెల్యే గారి దృష్టికి పోవడం, మాజీ శాసనసభ్యులు మాకే చల్లగా అందరూ మహిళలకు ఉపాధి కలిగించే విధంగా స్త్రీ శక్తి పేరుతో 4.5 సంవత్సరాల నుంచి మంత్రి నారా లోకేష్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తమ్మిశెట్టి జానకిదేవి తెలిపారు. 50 మందికి మహిళలకి సర్టిఫికెట్లతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 4 సంవత్సరాల నుంచి నారా లోకేష్ చేతి వృత్తిదారులకి ఉచితంగా పనిముట్లను అందించడమే కాకుండా మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి స్త్రీ శక్తి కార్యక్రమాన్ని నిత్యం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. లోకేష్ బాబు ప్రజా దర్బార్ పేరుతో ప్రజలందరినీ నేరుగా కలుస్తున్నారు. మీరు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు, 15 ఫైనాన్స్ నిధులు లేక కనీసం రోడ్లు మనకి దుగ్గిరాలో కూడా చేస్తారని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా పేర్కొన్నాను. మీరు ఏదైతే 50 రోజులు చక్కగా శ్రద్ధాభక్తులతో వెళ్ళి నేర్చుకున్నారో ఆ విద్య అందరికీ వచ్చిందని నాకు ఎందుకంటే మనం ఎప్పుడు నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకున్నాము, ఇంట్రెస్ట్ ఉంటేనే అక్కడికి వెళ్ళగలరు. పిల్లలందరినీ చూసుకుని అత్తమామలు చూసుకుని అవన్నీ చేసుకుని వెళ్ళగలరు. ఆ విద్యను ఒక మీరు ఫ్యూచర్లో దాని నుంచి ఒక అందరికీ నమస్కారం. ముందుగా నారా లోకేష్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. దుగ్గిరాల మండలం నుంచి నారా లోకేష్ గారు 2024 ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలవటమే కాకుండా ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం చూస్తే కనుక దుగ్గిరాల మండలంలో శ్రీశక్తి కార్యక్రమంలో పూర్తి చేసుకున్న మహిళలకి 50 మందికి ఈరోజు శ్రీశక్తి ద్వారా ఉపాధి కోసం కుట్టు మిషన్లు అందజేస్తున్నారు.
అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసే నాయకుడు, ప్రజానాయకుడు మా లోకేష్ బాబు అని మేము గర్వంగా చెప్పుకుంటాము. ఈరోజు ఫీజు రింబార్స్మెంట్ నిధులు రిలీజ్ చేసి ఎంతోమంది పేద విద్యార్థులకి వెలుగులు నింపారు. ఈ నిరుద్యోగ సమస్య రూపుమాపడం కోసం వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆయన విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా పదవి తీసుకున్న దగ్గర నుంచి ప్రజల కోసం వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కానీ, జీమెయిల్కి మెసేజ్ పెట్టినా కానీ స్పందించిన తీరు చూస్తే రాష్ట్రంలో మిగతా నాయకులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ముందు భాగంగా దుగ్గిరాల మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకొని 12వ బ్యాచ్ వారికి కుట్టు మిషన్లు అందించడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం 4 సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ పథకాలు అందుకుంటూ మహిళలు కానివ్వండి, అన్ని వర్గాల వారు ఏ వృత్తి చేసుకున్నా కూడా వారికి పనిముట్లు అందించి 4 సంవత్సరాల కాలంగా ఓడిపోయినా కూడా ఇక్కడే ఉంటూ నారా లోకేష్ బాబు గారు ప్రజలకు సేవ చేసుకున్నారు. ఇప్పుడు గెలిచి 2 నెలల కాలం అయింది. గతంలో గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు గెలిచినా కూడా ఇప్పుడు ఓడిపోయేసరికి పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు నియోజకవర్గం. అటువంటి నాయకుడు ఉన్న నియోజకవర్గంలో 2 సార్లు గెలిపించారు ప్రజలు. అలాంటి తప్పు తెలుసుకుని ఈ రోజున నారా లోకేష్ బాబు గారు ప్రజల కోసం సేవ చేసే మనిషి అని నమ్మి ఈ రోజున మహిళలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టంగిరి నియోజకవర్గంలో ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి స్త్రీ శక్తి అనే కార్యక్రమం నారా లోకేష్ గారు నడిపిస్తున్నారు. అదే కార్యక్రమాన్ని ఈరోజు దుగ్గిరాల మండలం వారికి 50 మందికి కుట్టు మిషన్ నేర్పించి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇదే విధానాన్ని రాబో కాలంలో కూడా ఇలానే సాగిస్తారని చెప్పేసి సాగించడానికి మన లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏదైతే సొంత నిధులతో ఈ మహిళలకి చేయూత అనే విభాగంలో ఉపాధి కల్పిస్తున్నారో అది మహిళలంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడడానికి అవకాశం కల్పించిన లోకేష్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు. ఇలానే మన మంగళగిరి అభివృద్ధి చెందడానికి లోకేష్ గారు ఆయన ఏదైతే అనుకున్నారో అదే చేస్తున్నారు. గుంటూరులోని మద్దిరాల కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 లక్షల వ్యయంతో ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. మా పడాలి ఫోటోలో కంపల్సరిగా కలిసి మా ఫ్రెండ్ మద్దిరాల కాలనీలో గత 5 సంవత్సరాల నుండి ప్రజలు అనేక రకాల గగ్గోలు పెట్టినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించకుండా 5 సంవత్సరాల్లో అనేక మంది తమ ఫ్రిడ్జులు కాలిపోయినాయి, టీవీలు కాలిపోయినాయి అని చెప్పి పదే పదే విన్నవిస్తున్నప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 2 నెలల కాలంలోనే విద్యుత్ సిబ్బంది ఈరోజు ముందుకొచ్చి వెంటనే చెప్పంగానే దీని మీద స్పందించి స్థానికంగా అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేసి దాదాపు 9 లక్షల వ్యయంతో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేసి ఈ లైన్లన్నిటి కూడా నాణ్యమైనటువంటి విద్యుత్తుని సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీనికి విద్యుత్ సిబ్బంది అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్థానికంగా పేద ప్రజలకు అవసరమైనటువంటి ఎటువంటి కార్యక్రమైనా ముందు చూపుతో ముందుకెళ్తాం. ఎక్కడ కూడా వెనకాడేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు భరోసా కల్పించేటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ముందుగా వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ అలాగే నిత్యావసర వస్తువులు కానీ సమకూర్చేటువంటి కార్యక్రమంతో పాటు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా
రాబోయేటువంటి రోజుల్లో శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని పేద ప్రజలందరూ గ్రహించాలి గత 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, ఈ 100 రోజుల లోపల ఎన్ని కార్యక్రమాలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందో ఒకసారి ఆలోచించుకొని మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర భవిష్యత్తుకు ఏకైక మార్గం. చాలా రిమోట్ ఏరియా, లో వోల్టేజ్ అప్పుడప్పుడు వస్తుంది, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కాలిపోయిందని మా నోటీస్ కి తీసుకురావడం జరిగింది. వెంటనే 100 kV ట్రాన్స్ఫర్ 9 లక్షల రూపాయలతోటి మనం ఎస్టిమేట్ శాంక్షన్ చేసి బడ్జెట్ ఈ రోజు దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం గౌరవ శాసనసభ్యుల ద్వారా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ 9 లక్షలే కాకుండా అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా డ్యామేజ్డ్ పోల్స్ కానీ అలాగే డ్యామేజ్డ్ కండక్టర్ కూడా దాదాపు 23 lakhs రూపాయలు మనం ఖర్చు పెట్టి అది కూడా రెనోవేషన్ చేస్తా ఉన్నాం. అది కూడా 2-3 days లో కంప్లీట్ అవుతుంది జరుగుతుంది. అలాగే సార్ నోటీసులో తీసుకుని వచ్చాము, మన తూర్పు నియోజకవర్గంలో 33 kV సబ్స్టేషన్లు 2 ఆవశ్యకత ఉంది, పొత్తూరు వారి తోట మరియు శారదా కాలనీలో. అది కూడా నిన్న సార్ పేపర్స్ తీసుకోవడం జరిగింది. అది వారి నోటీస్ దృష్టిలో తీసి రోజుల్లో 24/7 గవర్నమెంట్ అయితే ఏదో మనకి దిశానిర్దేశం చేసిందో 24/7 నిర్ణయం ఇచ్చేదానికి మేమందరం ఇస్తామని చెప్పి శాసనం చేసుకుంటాం. ఇక్కడ ఈ ప్రాంతానికి అందరికీ మేము మా ఏపీసీపీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.